నచ్చేసావు బాబాయ్. ఈ 6 నెలల్లో మొదటిసారి బాగా నచ్చేసావు. నువ్వు మళ్ళీ సీఎం అయిన దగ్గర నుంచి ఆ సోషల్ మీడియాలో పిల్ల సైకోల్ మీద ఎప్పుడు ప్రతాపం చూపిస్తావా అని ఎంత ఎదురు చూసానో తెలుసా. కానీ రేపు మాపు అంటూ పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ లాగా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చావు. ఇక ఈ పిల్ల సైకోల్ సీటీ చిరిగే టైం ఇప్పట్లో లేదులే అని ఊరుకున్నా. సడన్గా అప్పుడు స్టార్ట్ చేసావు బాబాయ్ మ్యూజిక్. ఒక శివమణి జాజ్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమా కేఆర్ రెహమాన్ వాయించినట్టు అబ్బబ్బబ్బబ్బబ్బ భలే స్టార్ట్ చేసావు బాబాయ్ ఆర్కెస్ట్రా. అసలు ఆ పిల్ల సైకోల అరెస్టులు, కేసులు, కోటింగుల న్యూస్ వింటుంటే ఉంది బాబాయ్ ఉదయాన్నే సుప్రభాతం విన్నంత హాయిగా, టికెట్ కొనకుండా లాటరీ కొట్టినంత ఆనందంగా ఉంది బాబాయ్. ఇదేందయ్యా ఇది నేను చూడలే. ఏంటి బాబాయ్ నువ్వు కూడా పొగడ్తలకు పొంగిపోతావా? మరీ అలా పొంగిపో మాకు. నువ్వు ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది. ఈ మాటల్లో నువ్వు ఇంకా డోస్ పెంచాలి బాబాయ్. తెలుసుగా ఆ పిల్ల సైకోల్ది కుక్క బుద్ధి అంత ఈజీగా మారదు. అందుకే ఏదో పెనం మీద చపాతీ కాల్చినట్టు అక్కడక్కడ కందిపోయేలా ట్రీట్మెంట్ ఇస్తే సరిపోదు. గాయాలకు ఆయింట్మెంట్ రాస్తే గోడకు సున్నం కొట్టినట్టు గ్యాప్ లేకుండా తెల్లగా కనపడాలి. అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి బాబాయ్. అప్పుడే నా మనసుకు కొంచెం హాయిగా ఉంటుంది. అబ్బే వీళ్ళవి మొద్దు శరీరాలు ట్రీట్మెంట్కి మారే రకాలు కాదంటావా? దానికి నా దగ్గర అద్దిరిపోయే ఐడియా ఉంది బాబాయ్. ఏం లేదు, మహిళల గురించి వాళ్ళు పెట్టిన అడ్డమైన పోస్టులు వాళ్ళ పేరెంట్స్కి చూపించండి చాలు. తెలుసుగా మన ఇండియన్ పేరెంట్స్ ఎంత పవర్ఫుల్లో. కష్టపడి సంపాదించి మంచి ఫోన్ కొనిస్తే నువ్వు చేసే పని ఇదా అని నాన్న బెల్ట్ తీస్తాడు, అమ్మ అట్లగాడు తీస్తుంది. ఇంకేముంది, సీటుకు ఓవైపు గాయాలు మరోవైపు వాతలు. ఒక్క మాటలో చెప్పాలంటే జింతా చితా చిత జింతా తత్తా అయిపోతుంది. కొందరు పేరెంట్స్ ఉంటారు బాబాయ్ మళ్ళీ కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మా పిల్ల కాకులు ఏ పెంట పని చేసినా వెనకేసుకొస్తామంటారు. అలాంటి వాళ్ళకి మన కాకీల చేత వాళ్ళ స్టైల్లో కౌన్సిలింగ్ ఇప్పించు. ఇంకా కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి, ఈ రెండింటికి కాకుండా ఇంకో ఫ్యామిలీ పిల్ల సైకోల్ని కన్నా ముదురు సైకోలం మాకెంత ఉంటుంది అంటూ మొండిగా ఉంటారు. అలాంటి ఫ్యామిలీలకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి నా దగ్గర ఇంకో ఐడియా ఉంది బాబాయ్. ఏం లేదు, ఆ పిల్ల సైకోకి పెళ్ళయిందనుకో వాళ్ళ అత్తగారి ఫ్యామిలీని స్టేషన్కి పిలిపించి సోషల్ మీడియాలో ఆడు పెట్టిన పోస్టులు చెత్తంతా 3Dలో సినిమా వేసి చూపించండి. అవసరమైతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి. చిచ్చి ఇలాంటి అడిక మా కూతుర్నిచ్చింది అని ఆడి ముక్కు మీద ఒక్కడి గుద్ది పిల్లని తీసుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ ఆ పిల్ల సైకోకి ఇంకా పెళ్ళి కాకపోతే అప్పుడేంటంటావా? డోంట్ వరీ బాబాయ్, నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఏం లేదు, వాళ్ళ అక్కనో చెల్లినో చేసుకున్న బావగారు ఉంటారు చూసావా, వాళ్ళ ఫ్యామిలీని పిలిపించండి స్టేషన్కి. బామ్మరిది సోషల్ మీడియా బాగోతాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించండి. పనిలో పనిగా బావ చెంప మీద హస్తం గుర్తు పడుతుందో లేదో చెక్ చేయండి. దెబ్బకి లైన్లోకి వస్తాడు బాబాయ్. చిచ్చి ఇలాంటి ఫ్యామిలీకా నేను అల్లున్నయింది అని ఫ్రస్ట్రేషన్లో బామ్మరిదిని చెప్పుకోలేని చోట 4 తన్ని జంప్ అవుతాడు. ఈ రేంజ్ ట్రీట్మెంట్ ఉంటేనే కాస్త వాళ్ళు దారిలోకి వస్తారు. నువ్వేదో పైపైన పౌడర్ పోస్తానంటే మారే రకాలు కాదు బాబాయ్ వాళ్ళు. ప్రజెంట్ నువ్వు డీల్ చేస్తున్న విధానం బాగానే ఉంది. కొన్ని రోజులు పిల్ల సైకోలు కూడా సైలెంట్ అవుతారు. మళ్ళీ తర్వాత పెద్ద సైకోలు మళ్ళీ కుక్క బిస్కెట్లు వేసారనుకో, ఆ కుక్క బిస్కెట్లకి అలవాటు పడి మళ్ళీ రెచ్చిపోతారు. అందుకే నేను చెప్పినట్టు డోస్ పెంచు. లేదనుకో నీకు ఇలాంటి సలహాలు ఇస్తున్నందుకు రేపొద్దు నన్ను కూడా ట్రోల్ చేస్తారు. సొంత తల్లి చెల్లి గురించే నీచంగా పోస్టులు పెట్టించిన వాళ్ళకి నా గురించి పోస్టులు పెట్టడం ఒక లెక్క. ఇదిగో బాబాయ్ ముందే చెప్తున్నా, మీ భార్యని అదే మా బోనా పిన్నినంటే నువ్వు పెద్ద మనసుతో చూసి చూడనట్టు వదిలేసావేమో, కానీ మా ఆయనకి నీ అంత పెద్ద మనసు లేదు. ఆ పిల్ల సైకోలు నన్ను ఏమైనా అన్నారనుకో, వాళ్ళ పార్టీ ఆయుధాలు ఉన్నాయి చూసావా, కోడి కత్తి గొడ్డలతోనే వాళ్ళు అంతు చూస్తారు. అందుకే నేను బాధపడకుండా ఉండాలన్నా, మా ఆయన గొడ్డలు పట్టకుండా ఉండాలన్నా నువ్వే ఆ పిల్ల సైకోలు అంతు చూడాలి. ఆడవాళ్ళ గురించి అడ్డమైన పోస్టులు పెట్టడం కాదు, పెట్టాలన్న ఆలోచన రావాలన్నా భయపడేలా చేయాలి.
ప్రజెంట్ ఇదే పనిలో ఉండండి. ముందు ఈ పిల్ల సైకోలు అందరి సంగతి చూడండి బాబాయ్. ఆ తర్వాత ఎలాగో రెడ్ బుక్తో మా లోకేష్ అన్న ఆ పెద్ద సైకోల్ పని చూస్తాడుగా. ఇదిగో బాబాయ్, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ గుర్తు చేస్తున్నా, గుర్తుపెట్టుకో. నేను హట్ అయితే మా ఆయన అస్సలు ఊరుకోరు. ఆ పిల్ల సైకోలు అంతు చూస్తారు. అందాక రానివ్వకుండా నువ్వే మ్యాటర్ ఫినిష్ చేసేయి. నాకు తెలుసు నువ్వు చేస్తావని. ఉంటా బాబాయ్.